ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ యాంకర్ వెంకటకృష్ణ మరోసారి తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రచారం జరుగుతోందని, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారని అంశమే తన ఫ్రస్ట్రేషన్ కు కారణమని ఆయన మాటలు స్పష్టంగా కనిపించింది. ఈ ప్రచారాల వల్ల టీడీపీకి రాజకీయంగా నష్టం జరుగుతోందని చెప్తూ వెంకటకృష్ణ భావోద్వేగంతో స్పందించారు. ఇటీవల లైవ్ షోలో మాట్లాడిన ఆయన ఐటీ అయిపోయింది, హైటెక్ అయిపోయింది, కంప్యూటర్ అయిపోయింది, సెల్ ఫోన్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా సముద్రం మీద కన్నేసిన ఎల్లో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున సెటర్లు మొదలయ్యాయి. రాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా ఎల్లో మీడియా అనే పదం వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియాపై ఈ ముద్ర పడింది. అదే సమయంలో వైసీపీ అనుకూల ప్రచారం పెరుగుతోందని, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వేగంగా చేరుతోందని వెంకటకృష్ణ లాంటి యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రచారం ప్రజల్లో ప్రభావం చూపుతోందన్న భావనే వెంకటకృష్ణ అసహనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రజలు అన్ని కోణాలు పరిశీలించకుండా ఒకే వైపు కథనాలను నమ్ముతున్నారు అన్న ఆందోళన ఆయన మాటలో స్పష్టంగా ఉంది. అయితే అదే సమయంలో మీడియా నిష్పక్షపాతంగా ఉండాలన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వెంకటకృష్ణ వ్యాఖ్యల తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లలో సెటల వర్షం కురుస్తోంది. ఇప్పుడు సముద్రం మీద కన్నేసిన ఎల్లో అన్న డైలాగ్ ను తీసుకుని మీమ్స్, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. మీడియానే నమ్మకపోతే ప్రజల్ని తప్పుపట్టడం ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మీడియా, రాజకీయాల మధ్య ఉన్న సంబంధం మరోసారి చర్చనీయాంశమైంది. ఒకవైపు వైసీపీ ప్రచారం పెరుగుతోందన్న ఆరోపణలు, మరోవైపు ఎల్లో మీడియా అనే ట్యాగ్ తో విమర్శలు, ఈ రెండింటి మధ్య వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్ బయటపడింది. కానీ చివరికి ప్రజలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్లదే అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.